అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో పుట్టిన మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైందవ ధర్మం భారతదేశంలో పుట్టిన పౌరుడు, హిందువుగా పుట్టినటువంటి పౌరుడు మన దేశంలో మన దేవతల పూజల్ని కూడా తిలకించుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రాముడి కళ్యాణాన్ని మేము కళ్ళారా చూడాలంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఎవరు ఎంత అడ్డంకులు పెట్టినా రేపు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగి తీరుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడు, ప్రతి అట్టడు వరకు మరిగిన వారి వారికి ఈ శ్రీరాముడి హయాంలో జరిగినటువంటి రామరాజ్య స్థాపన ఈ దేశంలో జరగాలంటే మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైతుందన్న పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.